అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఇక్కడ పెన్షన్ సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే మనకి ఇక్కడ యొక్క పెన్షన్ సంబంధించి చేయూత పెన్షన్ కింద మనకి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పుడు అందిస్తారో అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఎప్పుడు అందిస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ 2,000 రూపాయలు అంటే మనకి దివ్యాంగులకి 3,000 రూపాయలు, అలాగే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే వృద్ధుల వేతన 2,000 రూపాయలను కాస్త 4,000 రూపాయల కింద మార్చి దివ్యాంగులకి 6,000 రూపాయల కింద అయితే పెంచి అందిస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట. దాదాపుగా ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు అవసరమే అవకాశం ఉందండి. సో గతంలో కట్టిన పెన్షన్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే జూన్ జూలైలో కట్టిన పెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈసారి ఇచ్చే అవకాశం ఉందండి. సో కేవలం అర్హులకు మాత్రం ఇచ్చేస్తారనమాట. అలాగే ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయండి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే కేటాయిస్తుందన్నమాట. సో ఇప్పటికే రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేసింది. సో ఇలా ఒక్కొక్క పథకం అనేది విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో తర్వాత మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు ఈళ్ళలోకి అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఇప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు ముందుగా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.